1962లో స్వామి కడపకు వెళ్ళినప్పుడు అమ్మయ్య ఒకరోజు ఆశ్రమం ముంగిట ఒక అశ్వత్థ వృక్షాన్ని నాటినారు. కొంతకాలం తర్వాత ఆ అశ్వత్థ వృక్షం పక్కనే స్వామి ఒక వేప చెట్టుని నాటినారు. 1974లో ఆ రావి చెట్టుకు, వేప చెట్టుకు స్వామి అమ్మయ్యలు 3 రోజులు వివాహం జరిపించారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా వాటి మూలంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నెయ్యితో దీపం పెడతారు. వాటిని అమ్మ ప్లస్ అయ్య ఈక్వల్ టు అమ్మయ్యగా భావించి భక్తులు వాటికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. భక్తులందరూ మాతాజీని అమ్మయ్య అని పిలిచేవారు. అశ్వత్థ నారాయణునికి ప్రదక్షిణలు చేయటం వల్ల భక్తులకు ఆటంకాలు తొలగి అనుకున్న పనులు సఫలంగా జరుగుతాయి. ఆశ్రమ నిర్మాణ సమయంలో ఈ అశ్వత్థ నారాయణుని కొమ్మ ఒకటి అడ్డుగా ఉంటే దానిని కొట్టించినారు. 1970 ప్రాంతాలలో దర్గాల వద్ద ఒక గర్భవతి స్త్రీ వచ్చి ఉంటుండేది. ఆమెకు కలగబోయే బిడ్డకు జ్ఞానాన్ని ప్రసాదించి తదనంతరం ఆశ్రమ విషయాలు ఆ బిడ్డకు అప్పగించాలని అమ్మయ్య గారు తలచారు. ఈ సంకల్పంతో అమ్మయ్య గారు ఒక రొట్టెను తయారు చేశారు. ప్రహ్లాదుడికి గర్భంలో ఉండగానే నారాయణ జపం వలన జ్ఞానం కలిగినట్లు ఆ గర్భవతిచే ఆ రొట్టె తినిపించడం ద్వారా ఆమె కడుపులో ఉన్న బాబుకి జ్ఞానం ప్రసాదించాలని అమ్మయ్య గారు సంకల్పించారు. ఆ రొట్టె ఆమెకు ఇవ్వాలని దానిని ఒక కవరులో చుట్టి దానిపై ఇంకొక కవరు తొడిగి దానిపై మరలా ఒక కాగితం చుట్టి బొడ్డులో దోపుకునే డబ్బు సంచిలో పెట్టుకున్నారు. ఇదంతా చూస్తూ ఉన్న స్వామివారు నవ్వుతూ ఏమిటి అని అడుగగా అమ్మయ్య విచారించారు. అప్పుడు స్వామి నవ్వుతూ అలా నీవు అనుకున్నట్టు ఏమీ జరగదు. దానిని నీ నుండి కడప స్వామి తీసుకొని తింటారు చూడు అన్నారు. కొద్దిసేపటికి కడపలో దిగారు. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు గాని దిగిన వెంటనే కడప స్వామి వచ్చి దోపుకున్న సంచిని పట్టుకుని విడువలేదు. అప్పుడు అమ్మయ్య గారు దర్గా స్వామి వారి వైపు చూడగా ఆయన పకపకా నవ్వుతూ నీవు ఆ రొట్టెను ఆయనకు ఇవ్వక తప్పదు. లేకుంటే ఆయన ఇక్కడ నుండి కదలరు అని చెప్పగా అమ్మగారు ఆ రొట్టె కడప స్వామి వారికి ఇచ్చేశారు. ఆయన ఆ రొట్టె తిని వెళ్ళిపోయారు. దీని గురించి దర్గా స్వామి చెబుతూ కడప స్వామి అలా రొట్టెను స్వీకరించి మాకు జ్ఞానాన్ని ప్రసాదించారు అని అన్నారు. మనం తినే ఆహారం హృదయపూర్వకమైన నామస్మరణతో తయారు చేస్తే ఆ ఆహారం తిన్న వారికి భక్తి శ్రద్ధలు అబ్బుతాయని త సత్వగుణం వృద్ధి ఎగుతుందన్నది సందేశం. నామస్మరణతో చేసిన ఆహారం అంటే భగవంతునికెంతో ఇష్టం. ఆ తరువాత కొంతకాలానికి ఆ గర్భవతికి మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని బాబూ అని ముద్దుగా పిలుచుకొని అల్లారు ముద్దుగా అమ్మయ్య గారే పెంచారు. స్నానం చేయించటం మొదలు అన్నీ అమ్మయ్య గారే స్వయంగా చేసేవారు. పిల్లవానికి తగు రీతిగా విద్యాబుద్ధులు గరిపి విద్యావంతుని చేసినారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత స్వామివారే చీటీ వ్రాసి ఇచ్చి బ్యాంకులో ఉద్యోగం వేయించారు. కొన్నాళ్లకు అతను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతానని చెప్పి ఆశ్రమం నుండి వెళ్ళిపోయాడు. అతను లౌకికమైన విషయాలలో పడిపోయాడు కానీ ఎంత చెప్పినా సరే అదృష్టం లేక జ్ఞానం అబ్బలేదు. అంటే గర్భవతులుగా ఉన్నప్పుడు చేసే భగవంతుని సేవ వలన పుట్టబోయే బిడ్డ సంస్కారము తేలికగా మారగలదని, పుట్టిన తర్వాత చేసే దాని ఫలితము కష్టతరమని మనం గుర్తించాలి. 1988 ప్రాంతాలలో స్వామివారు కొట్టాలలో నివసిస్తుండగా ఒకసారి దర్గా వద్ద ఉన్న కోతులు వచ్చి చాలా అల్లరి చేసినాయి. స్వామివారు ఎంత ప్రయత్నించినా అవి తగ్గలేదు. ఇది దర్గాలలో ఉన్న గురువుల ఆజ్ఞగా భావించి దర్గాకు వాయువ్యంగా ఉన్న మహబూబ్ సుబాన్ స్వామి ప్రక్కగా ఉన్న భూమి కొనుగోలు చేసి అనంత కళ్యాణ మండపం ఆశ్రమ నిర్మాణం జరిపించినారు. ఆశ్రమానికి ఈశాన్యంలో ఒక బావిని త్రవ్వించారు. ఈ బావిలోని నీరు మధురంగా ఉండి ఆశ్రమ అవసరాలన్నింటినీ తీరుస్తుంది. అప్పటి నుండి స్వామి అమ్మయ్యలు ఆ కళ్యాణ మండపంలో నివసించసాగినారు. ఈ సంవత్సరాలలో స్వామివారు భక్తుల ఇండ్లకు కూడా వెళ్ళి వారికున్న సమస్యలు తీర్చారు. అనంత కళ్యాణ మండపంలో చాలా మందికి వివాహాలు, ఉపనయనాలు, నామకరణాలు, అన్నప్రాసనలు, విద్యాభ్యాసాలు, షష్ఠి పూర్తి కార్యక్రమాలు స్వామి తమ సొంత ఖర్చు మీద చేయించినారు.
1992లో ఒకరోజు ఒక దుస్సంఘటన జరిగింది. ఆ రోజు మాతాజీ స్వామివారితో, "స్వామీ, ఈ రోజు నాకేదో జరగబోతుంది" అని అన్నారు. స్వామి, "లేదు లేదు, అది నా వెంట పడింది, నాకే వస్తుంది" అన్నారు. అయినా ఆ రోజు స్వామివారు మాతాజీ వెంటనే ఉన్నారు. సాయంకాలం మాతాజీ ఆవు దగ్గర పాలు తీస్తున్నారు. ఉన్నట్లుండి ఆవు మాతాజీని కాలితో తన్నింది. మాతాజీ క్రింద పడ్డారు. అప్పుడు స్వామీజీకి ఒక నల్లని ఆకారం కనిపించింది. వెంటనే స్వామీజీ మాతాజీ వీపు వైపు ఒక దెబ్బ వేసి, "నేనుండగా నీవెట్లా వస్తావు" అని అన్నారు. మాతాజీ, "స్వామీ, అది వచ్చింది, పోయింది. నా కాలు కీలు తొలగింది. లేపండి" అని చెప్పారు. చూడగా మాతాజీకి తుంటి ఎముక విరిగిపోయింది. 2 సార్లు కాలికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత స్టిక్ స్టాండ్ సహాయంతో నడుస్తూ ఉండేవారు. అప్పటి నుండి మాతాజీ పక్కకు ఒత్తిగిల్లి పడుకోవటం వీలు పడక వెల్లకిలా పడుకునేవారు. 1998లో మద్రాసులో మూడవసారి ఆపరేషన్ జరిగింది. ఆ తరువాత ఏ సహాయం లేకుండా నడవగలిగిన మునుపటిలాగా నడవలేకపోయారు. పైగా మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా ఉండేవి. 1998లో దర్బార్ సాయినాథుని ఆశ్రమ ప్రతిష్టాపన సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రం